హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇన్ని రోజులు జరిగిన టెట్ పేపర్ 1 అండ్ పేపర్ 2 పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. జనవరి 4th మార్నింగ్ షిఫ్ట్ టు 11th ఆఫ్టర్నూన్ షిఫ్ట్ వరకు మనము ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. పేపర్స్ 4th జనవరి ఆఫ్టర్నూన్ మార్నింగ్ అండ్ 6th జనవరి మార్నింగ్ షిఫ్ట్ అండ్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్, 8th ఆఫ్టర్నూన్ అండ్ మార్నింగ్ షిఫ్ట్, 9th జనవరి మార్నింగ్ షిఫ్ట్ అండ్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్, 11th మార్నింగ్ షిఫ్ట్ అండ్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్. ఇవన్నీ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే మనకు బిట్ ఎక్కడి నుండి వస్తుంది, ఏది ఇంపార్టెంట్ ఏరియా అనేది అర్థమవుతుంది. ప్రతి టాపిక్ ఇంపార్టెంట్ అండి, కానీ కొంచెం ఇంపార్టెంట్ ఏరియాస్ ఇంకా బాగా అర్థమవుతుంది ఇవన్నీ ఒకసారి అనలైసిస్ చేస్తే. ఫస్ట్ 4th జనవరి షిఫ్ట్ 1 పేపర్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సహజ పండితుడు ఎవరు? పోతన. ఈచ్ వన్ టీచ్ వన్ ఎవరిది? ఎవరి రచన? ఈచ్ వన్ టీచ్ వన్ అని ఎవరిని అంటారు? ముద్దు రామకృష్ణయ్య. పోషాకులు అర్థం ఏంటి? పెండ్లి బట్టలు. పోషాకులు అంటే పెండ్లి బట్టలు. శ్రీలంక రామేశ్వర శతకం ఎవరిది? శ్రీ నంబి శ్రీధర్ రావు. ఇన్స్పైర్ మానక్ ప్రోగ్రామ్ ఏ క్లాస్ నుండి ఏ క్లాస్ వరకు జరుగుతుంది? ఈ ఇన్స్పైర్ మానక్ అనేది సైన్స్ ప్రోగ్రామ్. ఇది 6th నుండి 10th క్లాస్ వరకు జరుగుతుంది. ఇది జనవరి 4th షిఫ్ట్ 1 వాళ్ళకి జరిగింది. జీకే లాగా ఇచ్చారు చూడండి. ఇన్స్పైర్ మానక్ ప్రోగ్రామ్ సైన్స్ ప్రోగ్రామ్ ఏ క్లాస్ వాళ్ళకి జరుగుతుందంటే ఈ స్కూల్ పర్పస్ కాబట్టి 6th to 10th క్లాసు. శార్దులమేమో మసజస తతగా ఇచ్చారు. నెక్స్ట్ లాభం ఈక్వల్ టు కొన్న వేల మైనస్ అమ్మిన వేల రిలేటెడ్ ఏది కరెక్ట్ అంటే అమ్మిన వేల ఈక్వల్ టు లాభం, కొన్న వేల ఈక్వల్ టు ఇట్లా లాభం ఈక్వల్ టు అమ్మిన వేల మైనస్ కొన్న వేల ఏది కరెక్ట్ అనేది ఇచ్చారట. నెక్స్ట్ సెక్టీటా ప్లస్ టాన్ టీటా ఈక్వల్ టు పీ అయితే సైన్ టీటా వాల్యూ ఎంత అని ఇచ్చారట. ఆప్షన్లో p² ప్లస్ బై 1 + 2p, p² ప్లస్ 1, p² మైనస్ 1, p² మైనస్ 1 బై p² ప్లస్ 1 ఈ విధంగా ఇచ్చారట. ఇది ఏ విధంగా చేయాలంటే sec² టీటా మైనస్ tan² టీటా ఈక్వల్ టు 1 ఆ విధంగా ఉంటాయి కదా, అలా చేస్తే వస్తుంది. పంచభుజి రిలేటెడ్ ఒక క్వశ్చన్ వచ్చిందట. పంచభుజ అంటే 5 భుజాలకు సంబంధించి. సమబాహు త్రిభుజ వైశాల్యం సంబంధించి ఒక క్వశ్చన్, అంటే ఇవి ఇంపార్టెంట్ ఏరియాస్ అన్నట్టు. నెక్స్ట్ √27² మైనస్ 128² ఈక్వల్ టు ఎంత అని ఇచ్చారు. దీన్ని ఏ విధంగా చేయాలంటే a² మైనస్ b² లాగా తీసుకుంటే a + b a - bగా డివైడ్ చేయాలి. a + b అంటే 27 + 128, a - b ఇది 27 కాదు 272, 272 + 128, 272 - 128 ప్లస్ చేస్తే 400 మైనస్ చేస్తే 144 ఇంటూ చేస్తే 57,600. దీన్ని అండర్ రూట్ ఎంత? 240 అంటే 576 రూట్ ఎంత? 24, 2 zeros ఉన్నాయి కాబట్టి 10. అట్లా ఆ విధంగా ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ p వాల్యూ 0.2 అయితే q ఈక్వల్ టు 0.5 అయితే 0.8 పవర్ 1/2 ఇంటూ 4q పవర్ p ఎంత అని అడిగారు. ఇక్కడ చూడండి కింద q ఇచ్చారు అంటే 0.5, పైన p 0.2 వాల్యూ వేసి ఎంత అవుతుందో క్యాలిక్యులేట్ చేయాలి. 0.77 వాల్యూ ఎంత అని ఇచ్చారట. బార్ ఉంది కాబట్టి 77 బై బార్ కింద ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని 9s పెట్టుకోవాలి. ప్రియాటోపం ఏ సంధి? ప్రియాటోపం విశేష కర్మధారయ సమాసం, విశేష పూర్వపద కర్మధారయ సమాసం. తెలంగాణలో ప్రసిద్ధి చెందిన వీరగాథ ఎవరిది అని ఇచ్చారు. రాణి శంకరమ్మన, సమ్మక్క సారలమ్మన, ఇంకా ఆప్షన్స్ ఏమో ఉన్నాయి. సమ్మక్క సారలమ్మ కావచ్చు మేబీ. సైకాలజీలో పియాజే, కోల్బర్గ్, వికాస దశలు, ఆర్టీఈ, ఎన్సీఎఫ్ ఇందులోకి బిట్టు రాంది క్వశ్చన్ పేపరే ఉండేది ప్రతి ఎగ్జామ్లో, డిఎస్సిలో అయినా టెట్లోనైనా. నెక్స్ట్ నాకు తత్పురుష సమాసం ఇచ్చారు, అందులో అన్యోన్యం, దీన్ని విడదీయరాదు కదా అలా. నిత్యలు అనేది ప్రకృతి ఏమిటి? నిత్యం. మహాలక్ష్మి ముచ్చట్లు ఎవరిది? పాకల యశోదారెడ్డి. కనకాచలం సంధిని విడదీయమని ఇచ్చారు. కనక ప్లస్ చలమా, కనక ప్లస్ అచలమా అని. నవ్వుల పడవలో తూలుతూ పోతున్నాం, ఇది రూపకన, ఉపమానన, అతిశయోక్త. ధృతి నానార్థాలు అడిగారు. నెక్స్ట్ ఇది 3rd జనవరిది పేపర్. నా గొడవ ఎవరు రాశారు? కాళోజీ. స్వర్ణ కమలాలు ఎవరి రచన? నెక్స్ట్ ఇచ్చ అర్థం, కేసరి నానార్థాలు. అక్షతలు క్షతం లేనివి, వ్యుత్పత్తార్థం. పాలవెల్లు గంగిరెద్దు ఎవరి రచన? పల్ల దుర్గయ్య. ఉత్పలమాల యతిస్థానం
జయములేలు సంధి ఉత్వసంధి. విమానాశ్రయం ఏ సంధి? విమాన ప్లస్ ఆశ్రయం సవర్ణ దీర్ఘ సంధి. బాలికల్లో ద్వితీయ లైంగిక హార్మోన్లు ఏవి అంటే ఈస్ట్రోజన్ ప్రొజెస్టిరాన్. జల్ జంగల్ జమీన్ నినాదం ఇచ్చింది ఎవరు? కొమరం భీమ్. ఆర్టీ గురించి బోధన వనరులు స్పిన్నర్, బండూరా, పియాజే, వైగర్స్కి. సైకిల్కి సంబంధించి మూర్తిమత్వ అభ్యాసన బదలాయింపు. ఈ రిలేటెడ్ క్వశ్చన్స్ వచ్చాయట, అందుకే ఓన్లీ నేను ఏ రిలేటెడ్ అనేదే చెప్తున్నాను, క్వశ్చన్స్ తెలియదు. ఎప్పుడు 3 జనవరిలో. తారండైక్ వైయక్తిక భేదాలు, కార్యసాధక సిద్ధాంతాలు. అంటే మనం మొత్తం చదివే కన్నా ఇట్లా ఇంపార్టెంట్ బిట్స్ తెలుసుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది ఎప్పుడైనా చదివేటప్పుడు. బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులు. పసుపు రూపాంతరం కాండం. ఈస్ట్రోజ్ అంటే ఇంతకుముందు ద్వితీయ లైంగిక లక్షణాలు అని చెప్పారు కదా, అది పంచభుజ కాండం. శిశువు పుట్టగానే వెంటనే ఏది ఉపయోగిస్తాడు అని ఇచ్చారు. హార్టా, లంగ్సా, లివరా, కిడ్నీయా? నేను అంటే హార్ట్ అంటే పుట్టక ముందు నుండే కొట్టుకుంటుంది, లంగ్స్ కూడా శ్వాస తీసుకుంటాడు, కిడ్నీ పనితీరు కూడా ఉంటుంది. లివర్ అని ఆన్సర్ లివర్ అనుకుంటున్నా. వికస కృత్యాలు రూపొందించిన వారు రాబర్ట్ జే హవింగ్స్టన్. నెక్స్ట్ అంతే ఈ షిఫ్ట్. ఇప్పుడు నెక్స్ట్ టెట్ పేపర్ 2 4th జనవరి 2016 షిఫ్ట్ 2. విభక్తులు రాలేవట. భాస్కర మకుటం ఎవరిది? మారద వెంకయ్య. కాలు కాలుతుందా ఏ అలంకారం? చేకానుప్రాస. జీవన గీతం రాసినది ఖలీల్ గిబ్రాన్. రామప్ప రభస రాసినది వట్టికోట అల్వార్ స్వామి. నెక్స్ట్ గాంధీజీ బేసిక్ ఫార్మ్, అది పేరాగ్రాఫ్ అట. ఎలకూచి బాల సరస్వతి సంబంధించి త్యతి కావ్యం ఎవరిది? ఎలకూచి బాల సరస్వతి. తేటగీతి రిలేటెడ్ వరుస క్రమంలో. చిందు భాగవతం, చిందు ఎల్లమ్మ. గూడూరి సీతారాం ఏ ఊరు? నగునూరు. ఇంగ్లీష్లో డిజిల్ స్పెల్లింగ్ అడిగిరట. DIESEL అంటే మనకు స్పెల్లింగ్స్ చాలా ఇంపార్టెంట్, ప్రతి షిఫ్ట్లో ఇచ్చారు. ఎవాపరేషన్ స్పెల్లింగ్ అడిగిరట. అసెంట్ ఆపోజిట్ డిసెంట్. క్వశ్చన్ ట్యాగ్స్ వస్తాయి ఎట్లయినా. కొట్నం అంటే చాగి రక్తం. మృత్యువు వికృతి మిత్తి. ఉడుపులు పర్యాయపదం. బట్టలు, పుట్టములు, వస్త్రాలు. మేనత్త మేనయత ఏలో ఏది కరెక్ట్? ప్రాణాలు కోల్పోవు ఏ సంధి? తుమ్మకర్రలు విగ్రహవాక్యం. మ్యాథ్స్లో సెట్స్ ఇచ్చారట, ట్యాన్కి సంబంధించి ట్రిగోనోమెట్రీ సంబంధించి ఇచ్చారు. లాగ్స్ సమబాహు త్రిభుజం ప్రతి షిఫ్ట్లో వస్తుంది సమబాహు త్రిభుజం. నెక్స్ట్ డిఎస్సికి చాలా బాగా ప్రిపేర్ కండి. సహజ ఇంధనాలు పునరుత్పత్తి సంబంధించి. లింపోసైట్స్ రక్తంలో బ్యాక్టీరియాను తొలగించేవి అడిగారట. ఫుడ్ చైన్ ఇంపార్టెంట్. కీటకాహార మొక్క డ్రాసిరా నెపంతిస్. శరీరంలో అతిపెద్ద అవయవం ఏంటి? చర్మం. సైకాలజీలో ప్రజ్ఞ పరీక్షలు. పియాజే కోల్బర్గ్ అంతరభ్యాసం. సైకాలజీ ఆథర్ ఇచ్చి బుక్స్ జతపరచండి అని అడిగారట. అగ్గిబూటకం ఇదనే జాతీయం. అగ్గిబూటకం అంటే కోపంతో ఉడిగిపోవుట. విధి నానార్థాలు. బ్రహ్మ, కాలం, భాగ్యం. మెదడు వ్యాప్తికి ఏ దోమ? క్యూలెక్స్ దోమ. మలేరియాకి ఆడ అనల్ఫిస్ దోమ వల్ల వస్తుంది. అంటే ఇటు వ్యాధి ఇచ్చి దేని ద్వారా వస్తుంది అని మ్యాచింగ్స్ అడిగారట. ఉష్ణ రక్త జంతువు డాల్ఫిన్. శీతల రక్త జంతువు చేమ. మొన్న నీలి రక్త గల జంతువు అడిగారు మొన్న రీసెంట్ షిఫ్ట్లో. నత్త. తెలుపు రంగు బొందిక. శబ్దవేగం రిలేటెడ్ క్వశ్చన్ ఫిజిక్స్ సంబంధించి. సైకాలజీలో అంటే ఇవి కామన్. పియాజే, నోమ్చోమ్స్కీ, బండూరా, పెరుగుదల, వికాసం, అభ్యాసన బదలాయింపు, కోల్బర్గ్, తారండైక్. ఇవి ఎట్లయినా ఖచ్చితంగా చూసుకోవాలి, వాటి నుండి ఖచ్చితంగా బిట్ వస్తుంది. సెల్వస్ అనగానేమో అడిగారట సోషల్లో. దక్షిణ అమెరికాలోని అమెజాన్ నది పరివాహ ప్రాంతాల్లో ఉండే దట్టమైన ఉష్ణమండల వర్ష అరణ్యాలని సెల్వస్ అంటారు. శాశ్వత శిస్తు రిలేటెడ్ పన్నులకు సంబంధించి ఒక క్వశ్చన్ అట. నెక్స్ట్ పాంజియా పాతాల్సా అంటే ఏంటి? పాంజియా అంటే మహాఖండం, పాతాల్సా అంటే మహాసంద్రం. ఎవరి ప్రకారం? ఆల్ఫ్రెడ్ వెగనర్ ప్రకారము పాంజియా అంటే మహాఖండం, పాతాల్సా అంటే మహాసముద్రం. జ్యోతి బాపులే సత్యశోధక్ బుక్. నెక్స్ట్ పౌర హక్కులకు సంబంధించి గోల్కొండ ప్రధాన నాణం హొన్ను. DAT డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ సైకాలజీలో దీనికి సంబంధించి అట. సిమ్లా ఒప్పందం 1972. వేసవిలో సంభవించే వర్షపాతం సంవహన వర్షపాతం. RTA యాక్ట్ గురించి ఒక క్వశ్చన్ వచ్చిందట. నెక్స్ట్ మాతృభాష ప్రాముఖ్యత తెలిసిన వారు గిడుగు రామ్మూర్తి. పూనా ఒప్పందం గురించి ఎవరెవరి మధ్య జరిగిందని. నెక్స్ట్ 5th షిఫ్ట్ 1. ఇందులో శార్దూలం ఇచ్చారట. మసీద్ హరివంశాలు ఎవరు రాశారు? డాక్టర్ పాకాల యశోదారెడ్డి.
నెక్స్ట్ పోతన శతకం ఏంటి? నారాయణ శతకం. గంగోదకం, గంగా ప్లస్ ఉదకం గుణసంధి. తొల్లిటి రాజులు విశేషత పూర్వపద కర్మధార సమాసం. తొల్లింటి వారైన రాజులు, తొల్లిటి రాజులు. ఇది ఇంక సంబంధించి నేను సమాసాలు ఒక వీడియో పోస్ట్ చేశాను. ఎందుకంటే ప్రతి షిఫ్ట్లో అందులో నుండే ఇచ్చారు. నేను ఎలా రాశానంటే ప్రతి టెక్స్ట్ బుక్ రిఫర్ చేసి రాశాను. ఇక్కడ నుండి 5th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు ఉన్న సమాసాలన్నీ ఒకటి లైన్గా రాశాను అన్నట్టు. ఆ బుక్ నేను వీడియో పోస్ట్ చేశాను. సేమ్ టు సేమ్ అందులోకి వెళ్ళి దిగినాయి. ప్రతి షిఫ్ట్లో భాష సంబంధించి స్టేట్మెంట్ నోమ్ చోమ్స్కి ఇచ్చింది. చేవ నానార్థం కానిది అని ఇచ్చారట. చేవ నానార్థం సారము ధైర్యం. కర్దమం బురద అడుసు. అరటి తొక్క రాదు, ఇది చేకాను ప్రాస. నెక్స్ట్ యజ్ఞం వికృతి జన్నం. పివి నరసింహారావు కలం పేరు అని అడిగారట. అతని కలం పేరు జయ విజయ. జయ పేరుతో గొల్ల రామవ్వ, జయ కలంతో కాకతీయ పత్రిక. అతని కలం పేరు జయ విజయ. అతను నడిపిన పత్రిక కాకతీయ పత్రిక. నెక్స్ట్ షిఫ్ట్ జనవరి 6th జనవరి మార్నింగ్ షిఫ్ట్లో జరిగిన క్వశ్చన్. మత్తేబం ప్రాసనియమం అడిగారట. షోయబుల్లా ఖాన్ పత్రిక ఇమ్రోజ్. త్రికం అంటే ఆ ఈ ఏలను త్రికాలు అంటారు. సురవరం ప్రతాప్ రెడ్డి వ్యాసం అడిగారట. ఈచ్ వన్ ముద్దు రామకృష్ణయ్య. ఆల్రెడీ 4th షిఫ్ట్లో వచ్చింది క్వశ్చన్, మళ్ళీ వచ్చింది. నా జైలు జ్ఞాపకాలు సంగం లక్ష్మీబాయి. యక్షగానకు మరో పేరు వీధి భాగవతం. అభ్యగతులు దశ సంధి. రాత్రింబవళ్ళు ద్వంద్వ సమాసం. మండుతున్న ఎండలు నిప్పుల కొలిమ అన్నట్లు ఉంది కాబట్టి ఉప్రేక్ష అలంకారం. నెక్స్ట్ మిసిమి పర్యాపదాలు. కాంతి, ప్రభ, తేజస్సు, మెరుపులు, చమత్క్రాంతి. హంస నానార్థాలు. తెల్లగుర్రం, పరమాత్మ, అంచ, శ్రేష్టం, పక్షి. సినారే రచనలు. నాగార్జున సాగరం, పాకుడు రాళ్ళు కాదు, నాగార్జున సాగరం, కర్పూత వసంతరాయలు, విశ్వంభర. అతనికి విశ్వంభరకి జ్ఞానపీఠ అవార్డు వచ్చింది. ఈ పాకురాలు రావూరి భరద్వాజ్ అతంది. సామల సదాశివ రచనలు అడిగారట. ద్రవ్యమర్థం ధనం. అమెరికా రష్యా 2వ ప్రపంచ యుద్ధంలో ఎప్పుడు చేరిందని అడిగారట. 22 జూన్ 1941. రోడ్డు భద్రత ఉత్సవాలు ఏ నెలలో జరుపుకుంటారు? జనవరి. జప్తి విధానం అక్బర్ ప్రవేశపెట్టాడు. 8వ షెడ్యూల్లో లేని భాష అడిగారట. ఆప్షన్లో ఇంగ్లీష్ ఉందట, ఇంగ్లీష్ పెట్టారు. రాజస్థాన్ వాతావరణం గురించి. దంతి దుర్గుడు చేసిన యాగం హిరణ్య గర్భ యాగం, అంటే బంగారు గర్భయాగం అంటారు. ఎస్కిమోలు మొదటిగా చూసింది ఎవరు? వైకిన్లని. అగదదరి రబ్బర్ పంట గురించి. జిఎస్టీలు ఇంక్లూడ్ కానిది డీజిల్, పెట్రోల్. ఆర్టీ రిలేటెడ్. నెక్స్ట్ 6th జనవరి ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో ఉన్నాయి. అంజద్ రుబాయిలు ఎవరి రచన? సామల సదాశివ. నిచ్చలు ప్రకృతి నిత్యం. మామిడాకులు శ్లేషాలంకారం. మామిడాకులు అంటే 2 అర్థాలు వచ్చే శ్లేషాలంకారం. కార్మిక వృద్ధులు విశేష ఉత్తరపద కర్మధార సమాసం. జయంతి ప్లస్ ఉత్సవాలు, జయంత్యుత్సవాలు. యనాదేశ సంధి. మార్త్యుడు శత్రువు. కులం నానార్థాలు. వంశం, జాతి, శరీరం, ఊరు, ఇల్లు, నేతిపొట్ల, దేశం, పిల్లి. మత్తైబన్ ఛందస్సు ఇచ్చారట. వీరు నమ్మదగుదురు నీరు, అంటే ఇది పద్యం. కందుకూరు వీరేశలింగం పత్రిక వివేకవర్ధిని. పయోనిధి పయస్సుకు నీటికి నిధి సముద్రం. ఇది 8th షిఫ్ట్లో కూడా ఇచ్చారు. నాకెలా తెలుసు అంటే నేను ఆ ఎగ్జామ్ రాశాను, సేమ్ ఇదే ఇచ్చారు. పసిడి పర్యాయ పదం. ఇదేనో షిఫ్ట్ 6th జనవరి. ఇదేమో పేపర్ 2 వాళ్ళకి ఇచ్చారు. పేపర్ 2 వాళ్ళకి 8th జనవరి, పేపర్ 1 వాళ్ళకి. పసిడి పర్యాయ పదం. హేమం, కనకం, పుత్తడి, బంగారం. రాక్షస జాతర అనేది దీర్ఘ కవిత. ఇది రాసింది ముకురాల రామిరెడ్డి రాసిన వలస కూలీ లెసన్ నుండి. నెక్స్ట్ పఠనీయం అనే శీర్షికతో 39 గ్రంథాలు రాసినది ఎవరు? ఇరువెంటి కృష్ణమూర్తి గారు. భారతదేశ నెపోలియన్ ఎవరు? సముద్రగుప్తుడు. రాజారాం మోహన్ రాయ్ స్థాపించిన ఈ సంస్థ ఉద్దేశం ఏంటిది? ఏకేశ్వరోపాసన. సరిహద్దు గాంధీ అని ఎవరిని అంటారు? ఖాన్ అబ్దుల్ గఫర్. నెక్స్ట్ 8th ఆఫ్టర్నూన్ షిఫ్ట్ది. పద్యమేమో తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రష్యది. జైలు కథల సంపుటి ఎవరిది? పొట్లపల్లి రామారావు.
కొండ కోనలు ద్వంద్వ సమాసం, కొండలు కోనలు కాబట్టి ద్వంద్వ సమాసం. తొలి తెలుగు రామాయణం తెలుగు కవయిత్రులలో మొదటిగా రాసింది ఎవరు? మొల్ల రామాయణం. ఇక్కడ కవయిత్రి అని మెన్షన్ చేశారు, అందుకే ఇది నేను రాసిన ఎగ్జామ్, అందుకే నాకు తెలుసు క్వశ్చన్. జయ జయ హే తెలంగాణ గేయానికి సంగీతాన్ని అందించింది ఎవరు? ఎంఎం కీరవాణి. అనునాసికలు ఏంటి? జ్ఞ జ్ఞ నా నా మా. తెలంగాణ పదం చెప్పండి అని ఇచ్చారు. హడావిడి ఆగమాగం, ఖగం పక్షి, ఎక్కువసేపు నిద్రపోవద్దు నిషేధార్థకం, దేవేంద్రుడు దేవ ప్లస్ ఇంద్రుడు, దేవులపల్లి రామాజన్ గారి సాహిత్య పత్రిక పేరు శోభ, దాశరథి కరుణాపయోధి ఎవరిది? గోపన్న. పయోనిధి ఇంతకుముందు చెప్పలేనా? పయోనిధి నీటికి నిధి వంటిది. 8 షిఫ్ట్లో వచ్చిందని చెప్పాను కదా. ఐలర్ ఫార్ములా అడిగారు. ఐలర్ ఫార్ములా ఇచ్చి సాటిస్ఫై ఏది అని అడిగారు. అందులో క్యూబ్ సాటిస్ఫై అవుతుంది అన్నట్టు. E+2 = F+P, ఎడ్జెస్ +2 = ఫేసెస్ ప్లస్ వర్టిసెస్, 12 + 2 = 6 + 8 14 సాటిస్ఫై. 150% విలువ 90 అయితే 60% ఎంత? ఈ 150 90 అయితే 60 ఎంత అని క్రాస్ మల్టిప్లై చేస్తే వస్తుంది. నెక్స్ట్ సగటుకు సంబంధించి 0.5 P 4.5 6 + 6.5 సగటు ఎంత? ఈ విధంగా చేయాలి. అంశంలో మొత్తం బై అంశంలో సంఖ్య =6 ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ ఈ భిన్నాలలో పెద్ద భిన్నం ఎలా తెలుసుకోవాలంటే 6/9 6/11 ఉన్నాయి కదా, న్యూమరేటర్లో 0 పెట్టుకోవాలి. అన్నిటికీ పెట్టి డినామినేటర్తో కట్ చేస్తే ఏది ఎక్కువ వాల్యూ వస్తే అదే పెద్ద. ఇక్కడ కట్ చేస్తే 6.6 వచ్చింది, 11తో కట్ చేస్తే 5.5. ఇదే డినామినేటర్లో ఉంటే దాంతోనే కట్ చేయాలి. ఇక్కడ 6.6 వచ్చింది కాబట్టి ఇది పెద్దది. నెక్స్ట్ దీర్ఘగణం ఘన పరిమాణ వాల్యూ అడిగారు. లంబ సమద్విఖండన చేసుకునేది రాంబస్. అర్ధవృత్త సంబంధించింది. వరుస 3 సరి సంఖ్యలు మరియు వరుస 3 ప్రధాన సంఖ్యల భేదం అడిగారు. వరుస 3 సరి సంఖ్యలు అంటే 2 + 4 + 6 12. వరుస 3 ప్రధాన సంఖ్యలు అంటే 2 + 3 + 5 ప్రధాన సంఖ్యలు = 10. వీటి భేదం ఎంత అవుతుంది? 2 అవుతుంది. నెక్స్ట్ 10 కోట్లు = ఎన్ని మిలియన్లు? 1 కోటికి 10 మిలియన్లు, 10 కోట్లకి 100 మిలియన్లు. అతిపెద్ద 5 అంకెల సంఖ్య, అతి చిన్న 4 అంకెల సంఖ్య. ఇది ప్రతి షిఫ్ట్లో వచ్చింది ఇటువంటి క్వశ్చన్, గుర్తుంచుకోండి. అతిపెద్ద 5 అంకెల సంఖ్య అంటే 99,999. 4 అంకెల చిన్న సంఖ్య అంటే 1000 తీసేస్తే ఇది 98,999. గణిత క్లబ్బుల గురించి, గణిత గ్రంథాలయం గురించి చాలా ఇంపార్టెంట్. డిఎస్సికి వెళ్ళే వాళ్ళైతే ఖచ్చితంగా చూసుకుని వెళ్ళండి. టెట్లోనే వచ్చింది, టీఎస్లో కూడా ఖచ్చితంగా వస్తుంది. 675 whole square minus 325 whole square, a square minus b square, a plus b a minus b. ఇంతకుముందు కూడా ఫస్ట్ షిఫ్ట్లో ఇది వచ్చింది. ఈ విధంగా చేయండి. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాను, మళ్ళీ చేస్తలేను. నెక్స్ట్ ఏ క్వశ్చన్ ఎలా ఇచ్చారంటే ఒక చతురస్రాన్ని 16 సమాన భాగాలుగా చేసి అందులో ఒక చతురస్రం వాల్యూ 2 అయితే దాని వైశాల్యం ఎంత అని అడిగారు. ఈ ఒక చతురస్రాన్ని 8 మీటర్లు గల చతురస్రం, 8 మీటర్లు అంటే దాని భుజం 8 మీటర్లు అని మెన్షన్ చేసారు. దాన్ని 16 భాగాలుగా చేయాలి. అంటే నేను ఇలా 3 లైన్స్ ఇటు 3 లైన్స్ 4 బాక్సెస్ లాగా కొట్టుకుంటే 16 బాక్స్ వచ్చినాయి. అందులో ఒక బాక్స్ ఎంత అవుతుంది అని అడిగారు. భుజం పొడవు 8 అయితే ఇది 2 ఇది 2 ఇది 2 ఇది 2 2 4 6 8 అవుతుంది కదా, అందులో ఒకటి 2. వైశాల్యం అంటే a స్క్వేర్ 2 స్క్వేర్ 4. ఆ విధంగా. నెక్స్ట్ అల్వార్లు శ్రీ మహావిష్ణువును కీర్తిస్తూ పాడినవి అంటే కీర్తిస్తూ పాశురాలు. ఆన్సర్. బిరుదులు రద్దు ఆర్టికల్ 18. కనికబ కణాల గురించి. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటే రేర్లీ. హీ ఈజ్ గుడ్ ఎట్ ఫిజిక్స్. హరప్ప నాగరికత సంబంధించి ఫ్లూట్, ఏ ఫ్లూటా ద ఫ్లూటా అని అడిగారు. రెసిప్రోకేట్ స్పెల్లింగ్, ఎక్స్క్లమేటరీ మార్క్స్ సంబంధించి ఒక క్వశ్చన్. సూపర్లేటివ్ డిగ్రీస్, డైరెక్ట్ ఇండైరెక్ట్, ఆధార్ కార్డులో తీసుకునే ఐరీస్, జాతీయ రహదారి భద్రతా వార్షికోత్సవం 2006 థీమ్ ఏంటని అడిగారు. ఆర్టీఈ 2009 టీచర్కి సంబంధించి ఏదో ఇచ్చారు. నెక్స్ట్ టీచర్ సంబంధించి 160 చిల్డ్రన్స్ ఉండే ఎంతమంది టీచర్స్ ఉండాలి అని అడిగారు అన్నట్టు. నెక్స్ట్ 9th జనవరి మార్నింగ్ షిఫ్ట్. నీతిశాస్త్ర ముక్తావళి ఎవరి రచన అంటే రచనల గురించి ఖచ్చితంగా ఒకటి ఇస్తున్నారు. అంటే శతకానికి సంబంధించిన కవుల గురించి. బద్దెన. జాతీయం
కన్ను కుట్టు అనేది జాతీయం. ఒకే రకమైన అచ్చులకు పేర్లు సవర్ణాలు. కేతనం అర్థం జెండా. చేతులు కడుక్కో విద్యార్థకం. ఈ ప్రతి షిఫ్ట్లో వస్తుంది చూడండి. ఇంతకుముందు నిషేధార్థకం వచ్చింది. ఎక్కువసేపు నిద్రపోవద్దు అది. పల్లెటూరు పిల్లగడ రచన సుద్దాల హనుమంతు. కులం నానార్థం. వంశం ఇది ఆల్రెడీ వచ్చింది ఒక షిఫ్ట్లో. శ్రీ ఇంటి మగువ పడతి. తెలంగాణ రాష్ట్ర పుష్పం తంగేడు. పల్ల దుర్గయ్య ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఎంఏ పట్టా పొందినవారు. మళ్ళీ ఇంతకుముందు గంగిరెద్ది పాలవెల్లి ఎవరిది? పల్ల దుర్గయ్యనే. పైలం తెలంగాణ అర్థం జాగ్రత్త. ఇంతకుముందు ఆగమాగం అడిగారు హడావిడి. ఇప్పుడు పైలం. ముఖ ప్లస్ అరవిందుడు ముఖారవిందుడు. అందున్నన్ సప్తమి విభక్తి. ఆంధ్రావళి రచన రాయపోలు సుబ్బారావు. సైకాలజీ మొత్తం అప్లికేషన్ బిట్స్ అట. ప్రతిసారి అప్లికేషన్ బిట్టే ఇస్తారు. ఇవే సంబంధించి ఫుడ్ మైల్ అంటే ఏమిటి? గింజలు మొలకెత్తడానికి చీకటి అవసరమా, ఎందుకు అని ఆ విధంగా అడిగారట క్వశ్చన్. నీటి ద్వారా వ్యాపించే వ్యాధి అంటే కలరా. 356 ఆర్టికల్ అని అడిగారట. మొన్నేమో ఆర్టికల్ 18 ఏంటంటే బిడుదల రద్దు. ఇదేంటి 356 ఆర్టికల్ అంటే ఆర్టికల్ సంబంధించి ఒక క్వశ్చన్ వస్తుంది టెట్లో. బోగత జలపాతం ములుగులో ఉంది. రుద్రమదేవిని ఓడించిన వ్యక్తి కాయస్తంభాదేవుడు. మొఘల్స్ గురించి రక్త కణాల జీవితకాలం. ఎర్ర రక్త కణాలది 120. రెండో మెదడేంటి? అల్వార్లు నయనార్ల గురించి. అల్వార్లు గురించి ఆల్రెడీ 58లో వచ్చింది. శ్రీకృష్ణదేవరాయల సమయంలో వచ్చిన యాత్రికుడు డొమింగో ఫేజ్ గురించి ఇచ్చారు. నెక్స్ట్ 11th జనవరి మార్నింగ్ షిఫ్ట్. √3.24 విలువ ఎంత? 324దే 18 అయితే 3.24ది 1.8 అవుతుంది. 3375 యొక్క ఘనమూలం అంటే క్యూబ్. 15 × 15 × 15 15 ఆన్సర్. మొదటి 15 ప్రధాన సంఖ్యల సగటు. ముందు మొదటి ప్రధాన సంఖ్యలన్నీ తీసుకోవాలి. అంశముల మొత్తంపై అంశముల సంఖ్య. మొత్తం ఎంత? 328 వచ్చింది. మొత్తం ఎన్ని? 15. డివైడ్ చేస్తే 21.87. 5:2:2 భుజాలతో త్రిభుజం సాధ్యమా అని అడిగారట. ఉత్త పరిధి గురించి ఒక క్వశ్చన్. భిన్నాల ఆరోహణ క్రమం ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది భిన్నాల గురించి. డజన్లకు సంబంధించి అడిగేట. ప్రాఫిట్ లాస్ మళ్ళీ 6 అంకెలు అతిపెద్ద సంఖ్య. ఇలా ఇప్పుడు 3rd షిఫ్ట్ 4th షిఫ్ట్ ఇటువంటి క్వశ్చన్ రావడం. సమలంబ చతుర్భుజం గురించి కూడా రోజు వస్తుంది. షడ్భుజ గురించి కూడా చూడండి. రిపీట్ టాపిక్స్ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ టెట్కైనా డిఎస్సికైనా చాలా యూజ్ అవుతుంది ఇటువంటి వీడియోలు చూడడం ద్వారా. లింగ వచన విభక్తులు కలది అని ఇచ్చారు. లింగ వచన విభక్తి లేనిది అంటే అవ్యవం, మరి కలది అంటే నామవాచకం. నామవాచకంలో ఆన్సర్ లేకుండా సర్వనామం. ఇవి ఇచ్చారట. అవ్యవం, విశేషం, క్రియ, సర్వనామం. ఆన్సర్ ఇస్ సర్వనామం. పాలు నానార్థం. క్షీరం భాగం. కుల్యం కాలువ వికృతి. పాలవెల్లి రచన పల్ల దుర్గయ్య. ఇది 4th టైం అవచ్చు పల్ల దుర్గయ్య రావడం. అంటే అతను ఎంత ఇంపార్టెంటో అర్థం చేసుకోవాలి. అతిగా నిద్రపోవద్దు నిషేధార్థకం. సంచాయిక అర్థం పొదుపు. పక్షి పర్యాపదం పులుస విహంగం ఖగం. సమాసం ఏమిచ్చారంటే చెరువు నందు. నందు సప్తమి విభక్తి. అందునందు సప్తమి విభక్తి. భాష నిర్వచనాలు అడిగారట. నవబ్రహ్మ ఆలయం ఎక్కడుంది? జోగులాంబ అలంపూర్లో ఉంది. ఒరిమి అర్థం ఓపిక. చీమల బారు ఎవరిది? పొట్లపల్లి రామారావు. చీమల బారు అని రచన పొట్లపల్లి రామారావు. మొన్ననేమో జైలు కథల సంపుటి ఎవరిదని అడిగారు? పొట్లపల్లి రామారావు. వసుధ భూమి. నవల అంటే ఏంటని అడిగారట. వచన రూపంలో ఉండే సుదీర్ఘమైన కల్పిత కథనే నవల. ఫిజిక్స్లో బొంగరపు కీలు గురించి అడిగారట. మెలనిన్ దేన్ని కాపాడుతుంది? పగలు రాత్రి సమానంగా ఉండే రోజులు ఏంటి? మార్చ్ 21 and సెప్టెంబర్ 23. అభివాహి నాడులు అపవాహి నాడుల గురించి. బ్రాహ్మణులకు బహుకరించిన భూమిని ఏమంటారు? బ్రహ్మదేయ. పునరుత్పత్తి సంబంధించి ఇది 3rd షిఫ్ట్లో కూడా వచ్చింది. కొంచెం మళ్ళీసారి అంటే వెళ్ళేవారు చూసుకోండి. పెరిని నటి ఎవరు చేస్తారు? మగవారు చేస్తారు. మల్కీబరాయుడు ఎవరి బిరుదు? ఇబ్రహీం కూలి కుతుబుషా. సజ్జనుడు నానార్థం మంచివాడు, పండితుడు, సాధువు. యుద్ధం అర్థం పోరాటం, రణం. నేనిక్కడ విడదీయడం. నేడు ప్లస్ ఇక్కడ. నత్త రక్తం నీలి రక్తం. హైపోథాలమస్ ప్రభావం చేసే గ్రంథి పీయూష గ్రంథి. భూపొరల పల్చనైనది భూపట్లం. ఆర్ద్రత అనగా గాల్లో ఉండే తేమార్ నీటి ఆవిరి. ధ్వనిని నాడి సంకేతాలుగా మార్చేవి కోక్లియా. కేంద్ర మంత్రి రిలేటెడ్ ఒక క్వశ్చన్ వచ్చిరట. సాలార్జంగ్ మ్యూజియం ఎక్కడుంది? హైదరాబాద్లో. కాంటూర్ రేఖల గురించి. పటాల అధ్యయనం ఏమంటారు? కార్టోగ్రఫీ. రాత్రి పంటలేవి? గోధుమ పంట.
మార్నింగ్ షిఫ్ట్ అయిపోయింది 11th జనవరి. ఇప్పుడు ఆఫ్టర్నూన్ షిఫ్ట్. పద్యం వేమన శతకం. సింహాసన ద్వాత్రింశిక కొరవి గోపరాజుది. విస్తార పట్టణానికి తోడ్పడే పుస్తకం ఉపవచకం. కీరితి మకుటం అంటే పద్యం చివరిలో వచ్చేది. పాలవెల్లి అనే ఖండకావ్యం పల్లదుర్గయ్య మళ్ళీ వచ్చింది. రంగమెక్కుడు బోనాల పండుగ. కలత్రం సతీ భార్య పర్యాపదాలు. నెక్స్ట్ అనుజుడు అర్థం తమ్ముడు. ఒక హల్లుకు అదే హల్లు చేరితే దాని ద్విత్వం అంటారు. అనేది అనునాసికం. తెలంగాణలో వీర మహిళ చిట్యాల ఐలమ్మ. రైతులకు మేలు చేసేవి వానపాము, చీమ, సాలీడు పాము. శాతవాహనుల కాలంలో ప్రసిద్ధి చెందింది అని కొన్ని రాజుల పేర్లిచ్చి అందులో హాలుడు ఉన్నాడట. హాలుడు శాతవాహనుల కాలం చెందినవాడు కాబట్టి శాతవాహన రాజు కాబట్టి హాలుడు ఉంది. గణతంత్ర రాజ్యం మన భారతదేశం గణతంత్ర రాజ్యం అన్నట్టు, అంటే వారసత్వంగా వస్తలేదు కదా అందుకే. లార్వ దశలో బాగా తిని తర్వాత దశలో తినదు. దాన్ని ఏమంటారంటే క్రెయిన్ ప్లే. న్యాయంకర విధానం రుద్రమ్మ ప్రతాపరుద్రుడు ప్రవేశపెట్టాడు. నీటిలో కరిగే విటమిన్ బి అండ్ సి, కొవ్వులో కరిగేటి ఏడిఈకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఒకసారి. సౌష్ఠవ రేఖ సంబంధించి ఒక క్వశ్చన్ ఇచ్చారు. సౌష్ఠవ రేఖ అంటే ఏ లెటర్నైనా సగానికి విడదీస్తే అటు సేమ్ ఇటు సేమ్ పార్ట్ ఈక్వల్గా ఉండాలన్నట్టు. ఇప్పుడు ఏని విడదీస్తే ఒకటిసారి విడదీయచ్చు, అటు సేమ్ ఇటు సేమ్ వస్తుంది. కానీ జీరోని మధ్యలో కట్ చేసిన, అడ్డంగా కట్ చేసిన, నిలువ కట్ చేసిన, ఎటు కట్ చేసినా కూడా ఈక్వల్గా ఉంటుంది. అనంతంగా కట్ చేసినా కూడా ఈక్వల్గా ఉంటుంది. కానీ ఏని ఒకటేసారి కట్ చేయొచ్చు. అలా హెచ్ని 2 times కట్ చేయొచ్చు. అందుకే ఏకైక సౌష్ఠవ రేఖ ఉన్నది ఇందులో లెటర్స్లో ఏ ఒక్కటే. అవరోహణ క్రమం అడిగారట భిన్నాలది. భిన్నాలకు సంబంధించి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది. 1/4 అనేది 1/60లో ఎంత వంతు? 4వ వంతు. మొదటి 25 ప్రధాన సంఖ్యల మొత్తం అడిగారట 1060. నెక్స్ట్ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఏ నది పైన ఉంది? గోదావరి నది పైన. మళ్ళా జనపద రాజధాని అడిగారట కుషినార. మెదక్ చర్చి గురించి, మెదక్ చర్చి కుంటాల జలపాతం ఇచ్చి, మెదక్ చర్చి ఏమో మానవ నిర్మితం, కుంటాల జలపాతం ఏమో సహజ పరిసరం. యూరిన్ పసుపు రంగులో ఉండడానికి కారణం యూరోక్రామ్. అంతే ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.